నాన్న ఇంట్లో లేరు, బయటికెళ్లారు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. అంటే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇంట్లో ఎవ్వరూ లేరన్నమాట. ఈరోజు నా చేతుల్లో చచ్చావే. ఆ మాటలు వినగానే సమీరాకి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సమీరా మీద సంజయ్ చేసుకునేలోపే మెయిన్ గేట్ నుండి ఒక కారు లోపలికి దూసుకువచ్చింది. అది గోపాల్ కార్ కావడంతో దాన్ని చూడగానే ఊపిరి పీల్చుకుంది సమీరా. కారు దిగిన గోపాల్ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కంగారుగా సంజయ్ దగ్గరికి వచ్చాడు. సంజయ్ బాబు, మీరొస్తున్నారని ముందే తెలిస్తే అన్ని ఏర్పాట్లు చేసేవాణ్ణి. ఇంత సడన్గా విజిట్ ఏంటి? ఎగ్జామ్స్ అయిపోయాయా? 4 నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన అల్లుడికి వెల్కమ్ చెప్పే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని చూసిన ఎగ్జైట్మెంట్లో లోపలికి తీసుకెళ్ళడం మర్చిపోయాను. నన్ను క్షమించండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ముందు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి. దీని గురించి మీకు తెలిసే నాకు అంటగట్టారా? లేదు బాబు, దీని గురించి నాకు తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సంజయ్ అతని మాటలు పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న ఆల్కహాల్ బాటిల్ని నేలకేసుకొట్టాడు. అతను పదే పదే సమీరా కడుపు వైపే చూస్తూ ఉండడంతో గోపాల్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది. సంజయ్, నువ్వు సమీరాకి విడాకులు ఇవ్వాలనుకుంటే అలాగే కానివ్వు. ఐ విల్ సపోర్ట్ యూ. కానీ నీకు అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు. వా అంకుల్, వా. మీ అంత గొప్ప మనసు మా నాన్న కూడా లేకుండా పోయింది. ఈ బండదాన్ని నాకు అంటగట్టిందే కాక ఇప్పుడు దీని కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నన్ను యాక్సెప్ట్ చేయమంటున్నాడు. వాణ్ణి నా వారసుండి చేస్తాడట. నా మీద ఆయన ఎందుకింత కక్ష కట్టాడో అర్థం కావడం లేదు. చెయ్యని తప్పుకు నువ్వే కాదు, నేను శిక్ష అనుభవిస్తున్నాను. కానీ ఇక్కడ నా బాధ వినేవాళ్లు ఎవ్వరూ లేరు. నువ్వు తప్పు చేయలేదా? వేరే వాళ్ల పాపాన్ని కడుపులో మోస్తూ పెళ్లిలో నాతో 7 అడుగులు వేశావే, అది తప్పు కదా? నీ అక్రమ సంతానాన్ని మా ఇంటికి వారసుని చేస్తా అనుకున్నావా? అది కలలో కూడా జరగని పని. స్టాప్ ఇట్! ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నా బిడ్డ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నన్ను చూడగానే వర్షానికి చిగురుటాకులా వణికింది. ఈ అమ్మాయిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందా? ఈ సంజయ్తో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడే చూపిస్తా. తన వెయిట్ గురించి, తన గురించి ఎన్ని కామెంట్స్ చేసినా మౌనంగా భరించిన సమీరా తన బిడ్డ గురించి సంజయ్ తప్పుగా మాట్లాడ్డం విని తట్టుకోలేకపోయింది. అక్కడ పరిస్థితి ఇంకా దిగజారకముందే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు గోపాల్. సంజయ్ బాబు, మీరు సమీరా మాటలు పెద్దగా పట్టించుకోకండి. పుట్టబోయే బిడ్డ గురించి మీరేం ఆలోచించకండి. డెలివరీ అవ్వగానే ఆ బిడ్డను సమీరా నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. నా మాటలు నమ్మండి. గోపాల్ మాటలు వినగానే సమీరాకి కళ్ళు తిరిగినట్టయింది. క్షణం పాటు ఆమె ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. ఉన్నట్టుండి ఆమె కడుపులో విపరీతంగా నొప్పి పుట్టడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. గోపాల్ హడావిడిగా అంబులెన్స్కి కాల్ చేశాడు. సంజయ్ మాత్రం అక్కడ జరిగేదాంతో తనకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అంతలోనే సమీరా కళ్ళు మూతలు పడ్డాయి. ఆమెకొక చిన్న పాప వాయిస్ వినిపిస్తూ ఉంది. మమ్మీ, లే మమ్మీ, ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆ చిన్న పాప వాయిస్ సమీరా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వీటీ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సమీరా. గతమంతా ఇంకా పీడకలలాగా వెంటాడుతూనే ఉంది. ఈ కలల గురించి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏంటో. మమ్మీ, మనం డాడీని వెతకడానికి హైదరాబాద్కి వెళ్తున్నామా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వీటీ, నీకు డాడీ అంటూ ఎవ్వరూ లేరు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ట్యాబ్ లోపల పెట్టు, గేమ్ తర్వాత ఆడుకోవచ్చు. కమాన్ మమ్మీ, పిల్లలకు మమ్మీ డాడీ ఉంటారు అని స్కూల్లో మా టీచర్ చెప్పారు. నాకు డాడ్ ఎందుకు లేరు? గేమింగ్ వరల్డ్లో క్యారెక్టర్స్ లాగా నేను ఆకాశంలో నుండి ఊడిపడ్డానా? లేదుగా. ఆబ్వియస్లీ నాకు కూడా డాడ్ ఉండే ఉంటారు. ఒకవేళ మెజిషియన్ మ్యాజిక్ చేసి నన్ను తన హ్యాట్లో నుంచి బయటకు తీశారా? అబ్రకదబ్రా, స్వీటీ బయటికి రా. ఒక రకంగా అంతే. ఏదో మ్యాజిక్ వల్లే నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఖచ్చితంగా ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించుంటాడు. మరి నాకు బ్రదర్ ఉన్నాడు అని చెప్పావుగా, తను కూడా మ్యాజిక్ చేస్తేనే వచ్చాడా? స్వీటీ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సమీరా. అప్పటి వరకు స్వీటీ మాటలు విని గట్టిగా నవ్వుతున్న సమీరా ఆ పాప అడిగిన క్వశ్చన్స్ వినగానే మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయింది. డెలివరీ రోజున కిడ్నాప్ అయిన తన కొడుకును గుర్తు చేసుకొని రోజూ బాధపడుతూ ఉంటుంది.
6 సంవత్సరాల క్రితం సమీరాకి ట్విన్స్ పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అదే రోజు ఆమె నుండి పిల్లలను వేరు చేయడానికి గోపాల్ ఒక మనిషిని పంపించాడు. ఆ టైంలో సమీర చాలా వీక్గా ఉండడంతో స్వీటీని మాత్రమే కాపాడుకోగలిగింది. ఆమె కొడుకుని మాత్రం ఆ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమీర తన అత్తతో కలిసి లండన్కి వెళ్ళిపోయింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బరువు తగ్గి అందంగా తయారయింది. చెప్పు మమ్మీ, మనం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం? నా బ్రదర్ని ఎప్పుడు చూపిస్తావు? ఐ వాంట్ టు ప్లే విత్ హిమ్. మమ్మీకి హైదరాబాద్లో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసేసిన తర్వాత స్వీటీతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది. మనిద్దరం గేమింగ్ వరల్డ్ కి కూడా వెళ్దాం, ఓకేనా? ఓకే మమ్మీ. నిజానికి స్వీటీ అడిగిన ప్రశ్నకు సమీర సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత సంజయ్తో డివోర్స్ తీసుకోవడానికి ఆమె హైదరాబాద్ రావడానికి ఒప్పుకుంది. కాని ఆమె ముఖ్య ఉద్దేశం మాత్రం మిస్ అయిన తన కొడుకు ఆచూకీ కనిపెట్టడమే. డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసిన తర్వాత నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. హైదరాబాద్ నుండి తిరిగి వెళ్లేటప్పుడు నా 2 పిల్లల్ని తీసుకునే వెళ్తాను. మమ్మీ, ఫ్లైట్ ల్యాండ్ అయింది, పద వెళ్దాం. సారీ స్వీటీ, నేనేదో ఆలోచనల్లో ఉన్నాను. పద వెళ్దాం. మమ్మీ, మనం ఇప్పుడు ఏ హోటల్కి వెళ్తాం? అక్కడ గేమింగ్ స్పేస్ ఉంటుందా? అక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారా? స్వీటీ మాటలు కేవలం సమీర చెవుల వరకే వెళ్తున్నాయి. హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఆమెకు ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. ఆమె మనస్సు కీడు శంకిస్తోంది. బలవంతంగా తన ఆలోచనలను అదుపు చేసుకొని లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందర్నీ సమీర తన అందంతో కట్టిపడేసింది. అందరూ నన్ను ఇలా చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది. స్వీటీ, మూవ్ ఫాస్ట్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హే బ్యూటీ, ఈ బ్యాగ్స్ అన్ని మోస్తే నీ చేతులు కందిపోతాయి. నీ లగేజ్ నేను తీసుకునిరానా? హే మిస్టర్, మైండ్ యువర్ టంగ్ అండ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వావ్, కోపంలో కూడా మీ అందం ఏమాత్రం తగ్గడం లేదు. సమీర అతను మాటలు పట్టించుకోకుండా తన లగేజ్తో పాటు వేగంగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఇంతలో ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. హలో, చెప్పండి నాన్నా. నిన్ను పిక్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. తనతో నువ్వు నేరుగా మన ఇంటికి వచ్చేసాయి. ఇక్కడ నువ్వు 2 పేపర్స్ పైన సైన్ చేయాలి. ఒకటి నీ డివోర్స్ పేపర్స్, రెండోది అది ఇంటికి వచ్చాక చూసుకుందాంలే. జాగ్రత్తగా రా. ఇన్ని రోజులు నేనున్నానో లేదో కూడా పట్టించుకునేవాడు సడన్ గా ఇంత ప్రేమ చూపిస్తున్నాడేంటి? సమీర కళ్ళు సంజయ్ కోసం వెతికాయి. చేతిలో ఒక ప్లకార్డు పట్టుకొని పార్కింగ్ లాట్లో డ్రైవర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్. ఆ కార్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో సమీర అని రాసి ఉంది. చివరిసారి నేను సంజయ్ని చూసినప్పుడు తను స్టూడెంట్, ఇప్పుడు బిజినెస్ మ్యాన్. ఈ 6 ఏళ్లలో తనకు కూడా ఎంతో కొంత మెచ్యూరిటీ వచ్చుంటుంది. అబ్బా, ఎంతసేపు నా బండదాని కోసం వెయిట్ చేయాలి? ఫైనల్గా దానికి డివోర్స్ ఇచ్చి అఫీషియల్గా వదిలించుకోవచ్చన్న ఒకే ఒక్క రీజన్తో దాన్ని పిక్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను. డివోర్స్ తీసుకుంటున్నందుకు ఇంత ఆనందంగా ఉన్న వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాను సార్. కాసేపు ఓపిక పట్టండి, మేడం వచ్చేస్తారు. ఫ్లైట్ కూలిపోతుందని ఆ బండదాన్ని ఎక్కనివ్వలేదేమో. అసలు అది నాకు డివోర్స్ ఇస్తుందంటావా? మీరేం టెన్షన్ పడకండి సార్. మేడం డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని మీ నాన్నగారితో గోపాల్ గారు చెప్తూ ఉంటే నేను విన్నాను. అంతా సాఫీగా జరిగిపోతుంది. అది కేవలం డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే సరిపోదు, నాకు దాని కంపెనీ కూడా కావాలి. చూస్తూ చూస్తూ వాళ్ళమ్మ కంపెనీ దీని పేరు మీద రాసిపోయింది. మేడం గారికి గోపాల్ గారు దాని గురించి చెప్పే ఉంటారు. ఆ కంపెనీ పేపర్స్ మీద కూడా సైన్ చేస్తారులేండి. అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఏమో, దాన్ని చూస్తేనే నా మూడు ఖరాబ్ అవుతుంది. సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ రోజు కూడా నా మూడు పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. సో నేను ఇటు తిరిగి నించుంటాను. ఈ కార్డు నీ చేత్తో పట్టుకుని నించో. కార్డు మీద దాని పేరు చదవగానే అదే నీ దగ్గరకు వస్తుంది. సమీర వెనక్కి తిరిగేలోపే అతని చూపు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వైపు మళ్ళింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి నించొని ఉంది. ఈ మధ్య అప్సరస్సులు కూడా ఫ్లైట్ దిగి వస్తున్నారా? ఎంత అందమైన అమ్మాయిని నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఎప్పుడు చూడలేదే. అవును సార్, ఆ అమ్మాయి కాదు, మేడం అని పిలువు. ఈ క్షణం నుండి ఆ పిల్ల నాది. ఇంకో సెకండ్ ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ తన చేజారిపోతుందో అన్నట్టుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సంజయ్ ఆమె వైపు వెళ్లాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, సమీర. వెయిట్ తగ్గడం వల్ల సంజయ్ ఆమెని గుర్తుపట్టలేదు. సమీరాకి మాత్రం
తన వైపే వస్తున్న సంజయ్ని చూడగానే చేదు జ్ఞాపకాలన్నీ ఒకేసారి మనస్సు మీద దాడి చేసినట్టు అనిపించింది. హలో మిస్ గార్జియస్, మీరు హైదరాబాద్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ఎందుకంటే ఇంత అందాన్ని ఇంతకుముందు నేను ఎప్పుడు ఇక్కడ నోటీస్ చేయలేదు. వీడు నన్ను గుర్తుపట్టలేదు. థ్యాంక్ గాడ్ యు సేవ్డ్ మీ. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీ డిస్టర్బ్ అవ్వకూడదు. తనకి తెలియకుండానే సమీరా చూపు స్వీటీ మీద పడింది. స్వీటీ ట్యాబ్లో వీడియో గేమ్ ఆడుతూ అందులో మునిగిపోయింది. చెవికి హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో తనకి తెలియడం లేదు. అది చూసి సమీరా రిలాక్స్ అయింది. టాక్సీ టాక్సీ. అరే, నేనుండగా టాక్సీ ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నా కార్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరు? సంజయ్ ఆ క్వశ్చన్ అడుగుతూ వేళ్లతో చిన్నగా స్వీటీ బుగ్గ మీద తట్టాడు. ట్యాబ్లో గేమ్ ఆడుతున్నప్పుడు తనని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే స్వీటీకి అస్సలు నచ్చదు. తల కూడా పైకెత్తకుండా స్వీటీ చిరాగ్గా మొహం పక్కకి తిప్పుకుంది. దాంతో స్వీటీ చెవులకు ఉన్న హెడ్ ఫోన్స్ జారి ఆమె భుజం మీద పడ్డాయి. అయినా తన ధ్యాసంతా ఆడుతున్న గేమ్ మీదే ఉంది. అర్థమైంది, తను మీ చెల్లెలు కరెక్టా? సంజయ్ మాటలు వినగానే స్వీటీ గట్టిగా నవ్వింది. ఇంతలో సంజయ్ ఫోన్ మోగింది. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? నీకు సమీర కనిపించిందా లేదా? కనిపించకపోవడానికి అదేమైనా బార్బీ బొమ్మలా స్లిమ్గా ఉంటుందా? ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తే అది తప్ప ఎవరో కనిపించరు. మీరు దాని గురించి ఇన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదు. బాయ్. వీడు ఖచ్చితంగా నా గురించి మాట్లాడుతున్నాడు. త్వరగా ఏదో ఒక టాక్సీ దొరికితే బాగుండు. మిస్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానంటున్నాను కదా, ఎందుకు అంతగా కష్టపడుతున్నారు? ఎనీవే, నేను పిక్ చేసుకోవాల్సిన అమ్మాయి రాలేదు. ఒకవేళ మీరు లండన్ ఫ్లైట్లో వచ్చుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలనంత బండదాన్ని చూసే ఉంటారు. 6 ఏళ్ల క్రితం అది 120 కేజీలు ఉండేది. ఇప్పుడు పక్కా డబుల్ అయి ఉంటుంది. సంజయ్ ఏదో పెద్ద జోక్ చెప్పినట్టు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్న సమీరాకి మాత్రం ఒళ్ళు మండిపోయి అతని కళ్లల్లోకి తీక్షణంగా చూసింది. మిస్టర్, నా దారికి అడ్డు తప్పుకోండి. నేను మీతో రావాలనుకోవట్లేదు. సారీ, ఆ బండదాని గురించి మాట్లాడి మీ మూడ్ స్పాయిల్ చేసినట్టున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. సంజయ్ ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఒక టాక్సీ సమీర ముందుకు వచ్చి ఆగింది. అప్పుడే సంజయ్ వాళ్ళ డ్రైవర్ సమీర కోసం వెయిట్ చేసి ఆమె రాకపోవడంతో చేతిలో ప్లకార్డుతో ఏదో మాట్లాడ్డానికి ట్రై చేస్తూ సంజయ్ వెనక్కి వచ్చి నించున్నాడు. స్వీటీ, త్వరగా టాక్సీ ఎక్కు. నా పేరు సంజయ్. మీకు హైదరాబాద్ లేదన్న అవసరమైతే ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. డ్రైవర్, యూ కెన్ మూవ్. వన్ సెకండ్. ఇంతకేం మీ పేరు చెప్పలేదు? సమీరా. అందమైన అమ్మాయి నోటి నుండి ఆ పేరు వినగానే సంజయ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అతనికి అర్థం కాలేదు. సమీరా ప్రెగ్నెన్సీ వెనుక రహస్యమేంటి? సంజయ్ సమీరాని గుర్తుపడతాడా? సమీరా కొడుకు ఏమైపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.